వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, 2024కి టాటా చెప్పేసి బై బై చెప్పేసి 25కి వెల్కమ్ చెప్పేస్తున్నాం, స్వాగతం పలకబోతున్నాం మరి కొద్ది రోజుల్లో. 24 ఎలా ఉంది, మీ అనుభూతి ఏంటి? చాలా స్పీడ్గా పరిగెత్తేసింది కదా, చాలా తొందరగా. అందరు ఇదే మాట అంటున్నారండి, ఎవరితో మాట్లాడినా 24 ఎందుకో స్పీడ్గా అయిపోయినట్టే అనిపించింది జయ. అవే రోజులు అవే నెలలు అన్నీ అవే అయినా కూడా మనకి అలాంటి ఫీలింగ్ అయితే వచ్చింది. అప్పుడే డిసెంబర్ వచ్చేసిందా అనిపించింది ఈసారి అయితే. డిసెంబర్ వచ్చేసింది, అప్పుడే 20 తారీఖుల్లోకి వచ్చేసాము. ఏముంది 10 రోజులు తిరిగేసరికల్లా 25 వచ్చేస్తుంది. అంటే ఇదివరకటికి ఇప్పటికి ఈ సంవత్సరము తీవ్రమైన అనారోగ్యాలు కాదు కానీ ఏమిటో అనారోగ్యాలే ఉన్నాయి జయ. ఎల్లెడలా నువ్వు ఎక్కడ చూడు ప్రతి వాళ్ళకి ఇదేమిటి చికెన్ గున్యా ఒకటి విపరీతంగా వచ్చింది. జలుబు ఎవరికైనా చేసిందంటే ఇంకా అది వదిలిపెట్టలే. ఈ ఏడాది దగ్గు వస్తుంటే నెలల తరబడి జీరగొంతులు గీరగొంతులు, రకరకాల కంఠస్వరాలు, ఆ తలనొప్పులు, ఈ మోకాళ్ళ నొప్పులు అవి వచ్చిన వాళ్ళు అసలు చికెన్ గున్యా వస్తే వదిలిపెట్టకుండా అలాగే ఉంది. కొంచెం ఆరోగ్య సమస్యలు బాగానే బాధించాయి. అంటే ఇవి మరి తీవ్రమైనది ప్రాణాపాయ స్థితులు రాలా. ఇప్పుడు కోవిడ్ అని ఒక పేరు పెట్టకపోయినా ఎన్ని వైరస్లు వచ్చినాయో వైరస్లో అంటే చాలు వామిటింగ్స్, మోషన్స్, ఎక్కడో తిన్నావు మర్నాడు వామిటింగ్స్, మోషన్స్. నువ్వు కూడా 2 సార్లు 3 సార్లు చూసావు. చాలా ఇబ్బంది పడ్డాను. ఎక్కడికి వెళ్ళినా మనం ఇలాంటి స్థితినే ఎదుర్కొన్నాం 24లో. సరే కొంచెము నిరుడి మీద ఈ ఏడాది ఏమైనా మరి కాస్త ప్రమాదాలు అలాంటివి ఒక రవ తగ్గినాయేమో. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారినాయి, కొన్ని చోట్ల అవే ఉన్నాయి. ఏదో అట్లా అట్లా తాపీగా నడిచింది అనుకో. ఇంకొంచెం బెటర్మెంట్ కావాలేమో జయ మనకి వచ్చే సంవత్సరానికి. ఈ వైరస్లకి దొరికిపోకూడదు మనం. దొరికిపోకుండా ఉండాలంటే ఇమ్యూనిటీ పెరగాలి. ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చెయ్యాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మనం ఏమి తినకుండా ఉండాలి. అసలు ఎక్కడికి వెళ్ళి ఏం తిన్నా ఏం తాగినా జబ్బును పడ్డాం. అవును, ఏ ఊరు వెళ్ళినా సరే జబ్బే మనకి. ప్లాస్టర్ వేసుకోవటం, మూతికి ప్లాస్టర్లు వేసుకుని జిప్పేసుకుని ఉండటమే మన సంగతి. కొంచెం హెల్దీగా ఉండటానికి కానీ ఒకటి ఉంది. కోవిడ్ తర్వాత మనకి ఫుడ్ ఇంటేక్ వాటిలలో మనం చాలా జాగ్రత్త పడ్డాం. ఇదివరకు అట్లాగా జనాల్ని కావలించుకోవటాలు అవి మానేసాము. ఎక్కడికైనా వెళ్తే మనం మంచినీళ్ళు మనమే క్యారీ చేయటం మొదలుపెట్టాము. నువ్వు బజార్ వెళ్ళినప్పుడు చూడు, సినిమా హాళ్లలో కూడా సొంత వాటర్ బాటిల్స్ క్యారీ చేసే వాళ్ళే ఎక్కువ కనపడతారు. అవును అవును. తిండి కూడా ఇదివరకటి మీద జాగ్రత్తగా తింటున్నాం మనం. ఎక్కువ స్పైసెస్ వాడుకోవటం, ఈ కషాయాలు అలవాటైనాయి అందరికీ, గ్రీన్ టీలు అలవాట్లు వచ్చినాయి, కాఫీ టీ అలవాట్లు తగ్గించుకున్నాము, కొన్ని హెల్దీ హ్యాబిట్స్ వచ్చినాయి. ప్రతి సంవత్సరము మనం ఇది ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాం. ప్రతి వాళ్ళు ఇన్ని 12 నెలల్లో మనం ఏం తప్పటి అడుగులేసాం, ఏం పొరపాట్లు చేసాం, ఎక్కడ చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే మన జీవితం బాగుండేది అనేది ఒక పునరాలోచన, ఒక సింహావలోకనము తప్పకుండా చేసుకోవాలి. మనం ఎక్కడ పప్పులో కాలేసాం. ఇప్పుడు నీది నాకు తెలియదు, నాది నీకు తెలియదు కదా జయ, చెప్పుకుంటే కానీ ఎవడిది వాడికి మన ముఖానికి మనకి అర్థం కావాలి, మనకు తెలుసు కదా. ఎవడి చేయొద్దాం వాడికి తెలుసు. ఇప్పుడు మొహం చూసుకోవాలంటే అర్థం కాదు, చేయి చూసుకోవడానికి అర్థం ఎందుకు? అది మన సంగతి చూసుకోవడానికి మనకి ఒక జడ్జిమెంట్ అక్కర్లా, మనకి మనమే జడ్జిలం. కరెక్ట్. ఎక్కడ మనం గోతులో పడ్డాం, ఎక్కడ పప్పులో కాలేసాం, ఎక్కడ ఫెయిల్ అయ్యాం, ఇది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తాం జనరల్గా నేళ్ళ నుంచో న్యూ ఇయర్ పార్టీలే చేసుకుంటున్నాం. ఈ న్యూ ఇయర్ పార్టీ వల్ల ఏం మారింది? వాతావరణం మారలేదు, ఏమీ మారదు. మనం మారేది ఏమిటి? డేట్ మారిపోతుంది అంతే. 25 వేయటం మొదలు పెడతాం మనం. ఒక సంవత్సరం మన జీవితంలో నుంచి తగ్గిపోయినట్టు, చిన్నవాళ్ళకేమో పెరిగినట్టు. అంతేగా, అంతే కదా. పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, మనం పేదవాళ్ళం అవుతాం. అదే జరుగుతుంది. అయితే ఈ మార్పు లేదు, ఏం మార్పు లేదు, దీన్ని మనం చేసుకోకర్లేదు. ఉగాది పండగే మనం చేసుకోవాలి, న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అవి ఇప్పుడేం అక్కర్లేదు. ఇలాంటి భావజాలాలు చాలామందిలో ఉన్నప్పటికీ నేను కూడా అలాగే అంటాను, ఇప్పుడేం అవసరం లేదు. కాకపోతే ఈ డేట్ మారిన తర్వాత ఈ డేట్లతో పాటు మన ఫేట్ కూడా మనం మార్చుకోగలమేమో ఆలోచించుకోవాలి. దీనికి ప్రధానంగా ఏంటంటే నేను చెప్పిందే కదా, ముందే అనుకున్నాం. ఎక్కడెక్కడ పప్పులో కాలేసామో ఆ పప్పుని కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మామూలుగా ఈ న్యూస్ పేపర్స్లో వాటిలలో చూస్తాం జయ, ఈనాడు వాటిలలో పేపర్లలో చూసేవాళ్ళు ఈ సంవత్సరం జరిగినవి అన్నీ ఒకటి రాస్తుంటాడు లిస్టు. ఇన్ని ఇవి జరిగినాయి, ఇన్ని అవి జరిగినాయి, ఇన్ని అద్భుత సంఘటనలు, సంవత్సరం ఇవి జరగకూడదు, కొన్ని కావాలి అవి రాస్తారు. మనం ప్రతివాడు మన జీవితానికి ఇదనే ఆలోచించుకోవాలి. న్యూ ఇయర్ పార్టీ ఎక్కడ చేసుకుందాము,
న్యూ ఇయర్లో ఏం చేద్దాము అనేది ఆలోచిస్తాం కదా. ఇప్పుడు ఏం చేసాము ఈ ఏడాదిలో, ఎక్కడ ఫెయిల్ అయ్యాము, దేనివల్ల సక్సెస్ అయ్యాము, ఎవరి హెల్ప్ తీసుకున్నాము, అలాంటివి ఆలోచించండి. వీళ్ళకి మనం ఏం చేయగలము, మన దేశానికి మనం ఏమైనా చేయగలమా, ఎక్కడైనా కనీసం ఒక మొక్క పెట్టినా దేశానికి మేలు చేసినట్టే మనం మరే కదా. అంత చిన్నదైనా అంతేగా. మన ఇంట్లోకి ఏ ప్లాస్టిక్ రద్దుని రానివ్వకుండా చేసినా మనం దేశానికి మేలు చేసినట్టే. పొరపాట్లు ఏమైనా చేసామో ఆలోచించుకుని ఏమేం చేసామో వాటిని కరెక్షన్ చేసుకోవాలేమో అని అనుకుంటాను జయ. న్యూ ఇయర్ రిజల్యూషన్ నేను ఏదో ఒకటి చెప్తూ ఉంటాను, పెట్టుకుంటాను, నేను కూడా పెడతా. ఇప్పుడే అనుకుంటాను వచ్చే సంవత్సరం మాత్రం ఈ పొరపాటు చేయకూడదు, ఇప్పుడు ఈ పని చేయాలి. ఈసారి ఇంకా ఏం ఆలోచించలేదు జయ, చేయాల ఇంకా దాని మీద గట్టిగా. కానీ నాకు ఖచ్చితంగా నేను ఒక రాసి పెట్టుకుంటా. అరే కొంచెం లేట్గా చేయాల్సిందని ఈ టాపిక్. 24లో మీకు బాగా బాధించిన విషయం ఏమన్నా ఉందా రమ్మగారు? ఓవరాల్గా మీ పర్సనల్గా కావచ్చు, ఓవరాల్గా కావచ్చు. ఎందుకంటే సమాజంలో ఉన్నాము, నలుగురు మనల్ని చూస్తున్నారు, మన మాట వింటున్నారు కాబట్టి సొసైటీ పరంగా చెప్పండి, తర్వాత మీ పర్సనల్గా చెప్తారు. కానీ పర్సనల్ థింగ్స్ ఏవో చిన్న చిన్న ఇబ్బందులు జీవితంలో తప్పవు కదా, పెద్దగా అంటే తక్కువ ఉన్నాయి ఏవో, కానీ అదంత పెద్దగా చెప్పుకోదగినది ఏం కాదు. ఇవి ప్రతి వాళ్ళకి ఉంటాయి కదా. ఓవరాల్గా ఏంటంటే సమాజం అంత హెల్దీగా లేదు అనే అనిపించింది నాకు. సమాజం హెల్దీగా లేదు, జనం ఇబ్బంది పడుతున్నారు, కొన్ని పద్ధతులు మార్చుకోవాలి. ఈ సంవత్సరం ఇంకా వేలం వెర్రి పెరిగిందేమోనని అనిపించింది. మనం ఇతరులని విమర్శించడాలు అవి చాలా ఎక్కువైపోయినాయి ప్రతి వాళ్ళకి కూడా. ప్రతి వాళ్ళని లెగ్ పుల్లింగు. మనం ప్రమాదకర స్థితుల నుంచి బయటపడ్డాం. మనం ఉన్న ప్రమాదకర స్థితి అప్పుడు బతుకుంటే చాలరా భగవంతుడా అనిపించింది, నిరుడు ముందరేడు. ఈ సంవత్సరం మన దారిని మనం విశృంఖలంగా అయ్యి ఎవరో ఒకళ్ళని ఎంతసేపు లెగ్ పుల్లింగ్ చేయటం, ఎవరైనా ఓ చోట కనపడంగానే వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడేసేయటము. ఈ ఏడాది 24లో చాలా ఎక్కువ ట్రోల్స్ అవి ఎక్కువ ఉన్నాయి జయ. అసలు ఎట్లా అంటే మీడియాలో ఉండి మనం ఈ మాట మాట్లాడకూడదేమో నాకు తెలియదు, కానీ పర్సనల్గా కూడా పెద్దగా వెళ్ళిపోయి ఎవరిని చూసి మాట్లాడేసి ఎవరిని ఎక్కడా వదిలిపెట్టలేదు, మనం తోచినట్టు మాట్లాడేసి ట్రోల్ చేసేయటం. తర్వాత బ్లడ్ రిలేషన్స్ అవన్నీ బాగా తగ్గిపోయినాయేమో అనిపించింది. రిలేషన్స్ మీద కదా జనాలు రిలేషన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం చాలా తగ్గిపోయింది జయ. పూర్తిగా అసలు బంధాలు అనుబంధాలు ఏం కనిపించట్లేదు, తగ్గుమొహం పడుతోంది. నేను నా పిల్లలు, నా పిల్లలు. మరి ఆ పిల్లలకి రేపొద్దున మన మీద ఉంటుందో ఉండదో తెలియదు, అది ఎలాగూ లేదు కదరా. అది ఉండదమ్మా. అది నేనైతే అది గమనించానండి. నువ్వు చెయ్యందే మనం మొదటి రోజు నుంచి ఒకటే వాక్యం అంది, నువ్వు చెయ్యని ఏది నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు, అది జరగదు అసలు, అది జరగదు. ఈ ఏడాది ఎప్పటికంటే కూడా ఎక్కువ మనకి ట్రోల్స్. మనం కూడా ఈ వేరే దేశాల్లో ఉన్న వాళ్ళలాగా పేపర్ల వాళ్ళు, టీవీల వాళ్ళు, మనము అందరూ ఒకళ్ళ వెనకాల పడ్డం, వాళ్ళ జీవితాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి అందరితోటి నానా మాటలు అనిపించటము, అక్కర్లేని మాటలు. వాడు ఎవడో పెళ్లి చేసుకున్నారో చేసుకోలేదో, ఉన్నారో పోయారో, అసలు ఒకళ్ళకి ఎవ్వరికీ పర్సనల్ స్పేస్ ఉండనివ్వకుండా చేస్తున్నాము ఇప్పుడు మనం. అంతెందుకు దూరిపోతున్నామో తెలియదు. ఈ పద్ధతులు కొంచెం మార్చుకోవాలేమో అని అనిపిస్తుంది జయ. ఓవరాల్గా నేనైతే అదే ఫీల్ అవుతున్నా. ఎందుకు వీళ్ళని ఇంత చేయాలి, ఇట్లా వదిలేయచ్చు కదా, ఎవరికి వాడి సొంత జీవితం, వాడిని జీవించనివ్వచ్చుగా. ఏమిటో మనకే కావాలి అన్నీ. పోనీ నీ సొంతదేమైనా బాగుందంటే నువ్వు పెద్ద గురువింద గింజవి. ప్రతిదీ గురువింద గింజే కదమ్మా, ప్రతి జీవి గురువింద గింజే. నీ వెనకాల ఎంతో నలుపు ఉంటుంది, అవతల వాడి నలుపుని ఎంతసేపు ఎక్కడ వేరే వాళ్ళని బ్లేమ్ చేసేయటమే అంతే. టోటల్గా కొద్దిగా అది తగ్గించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం జనరల్గా జయ న్యూ ఇయర్ రిజల్యూషను లేదా జీవితానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నాకు అది కావాలి, నేను అలా అవ్వాలి, ఇవి ఆలోచిస్తాం. నువ్వేం చేయాలి దానికి మనం బేసిక్ ఏం తెలుసా, దీనికి నీకు ఒకటి కావాలి, నువ్వు ఒకటి చెయ్యాలి అంటే నువ్వు ఒకటి మానేయాలి అనేది ఒకటి ఉంటుంది. ఒకటి ఇవ్వాలి, ఒకటి మానేయాలి. నువ్వు ఏమి ఇస్తావు ప్రపంచానికి? నీ సాత్విక ప్రవర్తన ఇవ్వు, నీకు అద్భుతమైన పాజిటివిటీ దొరుకుతుంది. నీ మౌనాన్ని ఇవ్వు, ప్రపంచం నిన్ను స్వాగతిస్తుంది. నువ్వు మౌనాన్ని ఇవ్వ, నీ నోటికొచ్చినట్టు మాట్లాడతావు. నిన్ను నోరు మూయించడానికి ఎంతమంది సిద్ధమవుతారు రేపొద్దున, మరి కదా. ఇదే ధోరణి, మనం ఈ ఆలోచన ధోరణి మార్చుకుంటే భవిష్యత్తు ఎప్పుడు బాగుంటుంది. న్యూ ఇయర్ రిజల్యూషన్ అంటే నీకేం కావాలి, నేను అది చెయ్యాలి, అక్కడికి వెళ్ళాలి, ఇది చూడాలి, నేను సంపాదించాలి తో పాటు, వీటన్నిటితో పాటు నేను ఎక్కడ తగ్గాలి, ఏది తగ్గించుకోవాలి, ఏది మానేయాలి, ఏ రకమైన ధోరణిని నేను అలవర్చుకోవాలి,
ఏదైనా సాధించాలంటే మనకు ఒక రకమైన లివింగ్ స్టైల్ కావాలి కదా. మరి ఇలా ఆలోచించండి. కాదు ఒక నలుగురు కూర్చుని మాట్లాడుకుంటారు. న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటంటే కనీసం ఒక్కళ్ళైనా ఇలాంటి మాటలు చెప్పండి. కాదరమ్మ గారు, మనం ప్రపంచ దేశాలను చూసాం, యుద్ధాలు చేసుకొని ఎన్ని ప్రాణాలు పోయినాయి. దేవుడి వల్ల మన దగ్గర ఏం లేవు. మనం భారతదేశంలో పుట్టడం నిజంగా గర్వకారణం అనుకోవాలి, మనం అదృష్టవంతులు అనుకోవాలి. అలాంటి పరిస్థితి లేదు. మీరు అన్నట్లుగా బతుకు జీవుడా, నేను బతుకుంటే చాలు అని దండం పెట్టుకున్న సిచ్యువేషన్ నుంచి హ్యాపీగా మళ్ళీ నార్మల్ లైఫ్లోకి అందరం వచ్చేసాం. దానికి దండం పెట్టుకోవాలి. ఈ నెగిటివిటీని పెంచి పోషించుకోకుండా ఉంటే బాగుంటుంది కదా. అంతర్యుద్ధాలకి దారి తీసే రకంగా చేసుకోకండి. ఈ అంతర్యుద్ధం దేశాల మధ్య, దేశాలు పెద్ద పెద్ద సమాజాల్లో కాదు, చిన్న చిన్న ఫ్యామిలీ సమాజాల్లో కూడా అంతర్యుద్ధాలే. ఈ ధోరణి తగ్గించుకోండి. సెల్ఫిష్నెస్ని కొద్దిగా మార్చుకోవాలి. ఇది ఇవాళ కాదే, ఏనాడో చెప్పారు, సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడబోయి అన్నారు. పక్కింటి వాడికి వద్దు, కనీసం మన ఇంట్లో వాడికి తోడుపడండి. కొంచెం మన బిహేవియర్లో కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఈ సంవత్సరంలో మనం చేసిన పొరపాట్లు, మన వల్ల అయిన గొడవలు, మన వల్ల అయిన తప్పిదాలు, ఏ ప్రాబ్లంకి మనమే కాజ్ అయ్యాము అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోండి. ఎప్పుడు ఇతరులని నిందించేటప్పుడు, మనం ఏంటి అనేది ఇతరులని కరెక్ట్ చేసేటప్పుడు, ఇతరులని నువ్వు విధి అని వేలెత్తి చూపించేటప్పుడు మనమేమిటి అనేది ముందు ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ప్రతి సంవత్సరము చివరి భాగంలోకి వచ్చాం, మళ్ళీ ముందుకెళ్తాం. కొత్త భాగం, కొత్త ఫ్రెష్ ఫీలింగ్లోకి వెళ్తాం కదా. ఆ ఫ్రెష్ ఫీలింగ్కి ముందు మనం ఎదుర్కొన్న బెటర్ ఎక్స్పీరియన్సెస్, మన వల్ల ప్రపంచానికి ఎదురైన బెటర్ థింగ్స్, వాటిని సరి చేసుకుని ముందు రోజులు మరింత బాగుండాలి. సమాజం అంతా బాగుండాలి. ఆ మంచి సమాజంలో మనం ఉండాలి, మనం కూడా బాగుండాలి. సమాజం బాగుండటానికి మనం ఏం చేయాలి అనేది ఒక చిన్న ఆలోచన. నలుగురు కలిసి కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నా మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటాం కదా. ఇది నువ్వు సమాధానం చెప్పక్కర్లే, నేను లాస్ట్ ఇయర్ అలా చేశాను అని నువ్వు ఘోషణగా ఎవరికీ చెప్పద్దు. నీ లోపల నువ్వు సరి చేసుకో. అద్దం చూసి మొహం దిద్దుకోండి చక్కగా, అంతే. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇయర్ ఈ ఏడాది చేసిన చెడువే తప్పో పొరపాటో వచ్చే సంవత్సరం చేయలేదనుకోండి, ఆటోమేటిక్గా ఈ గాయాలు తగ్గిపోతాయి. ఎవరికైనా సారీ చెప్పదలుచుకుంటే చెప్పేయండి, నా వల్ల ఈ పొరపాటు అయింది, ఈ బ్యాడ్ థింగ్ దీంతో సరిపెట్టేద్దాం, వచ్చే సంవత్సరం బాగా చేసుకుందాం, మనం కలిసి ఉందాం, సరిగ్గా ఉందాం. ఆ సారీ చెప్పడానికి మనమే ముందుండాలి. రకరకాల దుస్సంఘటనలు, మృగాల్లాగా అయిపోవటం మనుషులు. అవునండి. ఇప్పుడు మనకెంత బతుకు కావాలో ప్రతివాడికి అదే బతికే అవకాశం కావాలి కదా. ఇక పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, సమాజానికి ఉపయోగపడాల్సిన వాళ్ళు, అలాంటి ఇంగితం కూడా లేకుండా ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. ప్రాణాలు తీసేయటము, ఆడపిల్లల విషయంలో దుర్మార్గమైన ప్రవర్తన. అవునండి, అవును. అసలు ఒక్కొక్కటి తలుచుకుని ఏదైనా పేపర్ చూస్తే బాబోయ్ రేపేం చూడాల్సి వస్తుందో దేవుడా అనిపించేలాంటి సిచ్యువేషన్స్ కొంచెం అవి తగ్గాలేమో జయ. ఎట్లా మనుషులకి నేనే కాదు నాలాగా పక్క వాళ్ళు కూడా బతికే అవకాశం ఉండాలి అని ఎందుకు అనుకోవట్లేదండి. రోజు రోజుకి అలాగే వెళ్తోంది సమాజం. ముందుకెళ్తామంటే ఎలా ముందుకెళ్తుంది? మనం టెక్నాలజీ ముందుకెళ్తుంది. ప్రపంచంలో ఎక్కడున్న వాడితోటైనా మాట్లాడుతాం. ఎవరికైనా ₹1 పంపాలంటే ప్రపంచంలో ఎక్కడున్నా ₹1 ఒక నిమిషంలో పంపించేయగలుగుతున్నాం. దీంతో పాటు చంపేయగలుగుతున్నాను జయ. అవును, చంపేస్తున్నాము, నాశనం చేసేస్తాము, బతికే అవకాశం లేకుండా చేసేయటము. పరమ క్రూరమైంది, మృగాల్లాగా అయిపోవటం. మనిషి అన్న, మనిషి ప్రాణం అన్న, ముఖ్యంగా ఆడపిల్లల ప్రాణం అంటే విలువ లేదు. పురుగును చూసినట్టు చూసి నలిపి పడేస్తున్నారు. దాన్ని నేలకేసి రాసేయటమే. సమాజం ఎలా వీళ్ళు సమాజంలో మామూలు మనుషుల్లాగా ఎలా తిరగలుగుతున్నారో ఏమో. వీటికి శిక్షలు లేవేమో జయ, ఇంకొంచెం శిక్షాస్మృతి గట్టిగా ఉండాలేమో అని ఇది పదే అనుకుంటామండి. వెంటనే ఇలా ఏదైనా ఒక దుస్సంఘటన అనగానే చంపేయాలి వాడు అని తెలిసింది, కొంచెం స్పీడప్ చేయాలి. ఇప్పుడు శిక్షలు కఠినంగా ఉంటే కొంచెం ఇలాంటి దుస్సంఘటనలు జరగకుండా ఉంటాయేమో అనిపిస్తుంది. ఏదో అది జరిగినప్పుడు ఒక 4 రోజులు అమ్మ అని అందరం తర్వాత క్యాండిల్ ర్యాలీలు చేయటం అయిపోతుంది. తర్వాత ఆ వేడి ఉండట్లేదు. మళ్ళీ ఇంకొక అలారం మోగంగానే మళ్ళీ దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మాట్లాడుకుంటున్నాం అంతే. ఆ కేసు ఈ కేసు అని ఆ కేసుల గురించి మాట్లాడుకోవటమే ఉంటుంది కానీ చెయ్యకుండా ఉండే స్థితి రావటం లేదు. ఏమో ఇలాంటివి ఈ అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, వీళ్ళ కొట్లాటలు, ఇదంతా ప్రపంచానికి తెలిసిపోతూ ఉండటము, డబ్బు. అవును. చటుక్కుని ఏదైనా చిన్నది వస్తే క్షణం చాలు మన జీవితాలు ఆఫ్ అయిపోవటానికి. అవును. ఎందుకో దేనికోసం తాపత్రయపడుతున్నామో తెలియకుండా అయిపోతుంది. కనీసం ఫర్దర్ ఇయర్స్లో అయినా ఇప్పుడు వచ్చే సంవత్సరం ఒక కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం.
జీవితాన్ని మార్చుకుందాం, ఈ పద్ధతిగా ప్రవర్తించొద్దు, మనం బతుకుదాం, పక్కవాడిని కూడా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్లో లేకపోతే మనలాగా తోటి మానవుల్లో బతకనిద్దామన్న ధోరణి రావాలి మనుషుల్లో. మనం న్యూ ఇయర్ రిజల్యూషన్ ప్రేమ, అనగానే ఇదే. కరుణ, దయ, అసలు అంటే అవి అసలు పదాలు లేవు జయ. ఇప్పుడు సెల్ఫిష్, స్వార్థం అదే ఉంది. అయ్యో అన్న మాట వినట్లేదు అసలు. అంటే ఎవరికైనా వస్తే అయ్యోళ్ళు ఉంటాయి జయ, నీకు అర్థం అవుతుందా నేనేం చెప్తున్నాను? మనం ఫేస్బుక్లోనో పేపర్లో చూస్తాం, అయ్యో పాపం అనుకుంటాం. అదే మన దగ్గర ఏదైనా ఓన్ ప్రాబ్లం వచ్చిందనుకో, మనమే ఇంపార్టెంట్. మన పక్కన ఉన్న మనిషి మనం అయ్యో అనం, ఎవరికో అయ్యో అంటాం. అదే ప్రాబ్లం మన ఇంట్లో వస్తే మనమే దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నాదే కావాలి, నాదే చెల్లాలనుకుంటాం. మనుషుల ధోరణిలో కొంచెం మార్పు వస్తే బాగుంటుంది. మన ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం, ఆలోచన శైలిలో మార్పు రావటం, ఈ రెండు వచ్చే సంవత్సరానికి చాలా అవసరమని అనిపిస్తుంది. మరి తప్పకుండా రమ్మగారు ఇంకొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మనం నూతన సంవత్సర శుభాకాంక్షలు.